ఎవరి పేరు చెబితే రికార్డులు మొత్తం బ్రేక్ అవుతాయో, ఎవరి బ్రాండ్ మార్క్ పడితే బాక్సాఫీస్ కలెక్షన్లతో బదలైపోతుందో అతడే దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలా అయినా సరే పాన్ ఇండియాలో ఉన్న రికార్డులు బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దర్శకుడితో పనిచేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ పోటీ పడుతున్నారు. ఆయన ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో వర్క్ చేశారు, ఒక్క ఇద్దరితో తప్ప. వాళ్ళెవరంటే ఒకరు పవన్ కళ్యాణ్ కాగా మరొకరు అల్లు అర్జున్. పవన్ విషయం కాసేపు పక్కన పెడితే అల్లు అర్జున్ తో ఆయన పలు సందర్భాల్లో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ ఒక ఇద్దరు దర్శకుల వల్ల అది వర్కౌట్ కాలేదట. నిజానికి మగధీర తర్వాత రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ అప్పుడు సుకుమార్ ఆర్య 2 సినిమా చేస్తూ అల్లు అర్జున్ ను లాక్ చేశారు. ఇక ఈగా తర్వాత బాహుబలి సినిమాకి ముందు కూడా రాజమౌళి అల్లు అర్జున్ కాంబోలో సినిమా రావాల్సింది. కానీ అదే టైంలో త్రివిక్రమ్ బ్యాక్ టు బ్యాక్ అల్లు అర్జున్ తో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు చేశారు. ఇక సుకుమార్, త్రివిక్రమ్ వల్లే రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయలేదంటూ పలువురు సినిమా మేధావులు సైతం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చేస్తున్నారు. ఫ్యూచర్ లో వీళ్ల కాంబోలో సినిమా వస్తే చూడాలని అల్లు అర్జున్ అభిమానులు, ఇటు రాజమౌళి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.